హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీ కర్రీస్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మా కర్రీ వచ్చేసి పప్పు చారు, అలానే చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ అంటే ఇది కాస్త పులుసులా ఉంది కదా, ఇంకొక 5 మినిట్స్ ఉంచానంటే ఇగురులా అవుతుంది. అంటే పప్పుచారులోకి మరి పులుసులా ఉంటే బాగోదు కదా. అసలు ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళు కాస్త గ్రేవీతో కావాలంటే కనుక ఇగురు కింద పెడుతున్నాను అనమాట. పప్పుచారు మనం ఇంట్రెస్టింగ్గా కాసుకుంటే అంటే కాస్త దాని మీద ధ్యాస పెట్టి కాసుకుంటే కనుక పప్పుచారుతోనే అన్నం అంతా తినేవచ్చండి. అంత కమ్మగా ఉంటుంది. మన చిన్నతనంలోని మన అమ్మమ్మలు నానమ్మలు పెట్టిన పప్పుచారు అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది. దాంట్లో వేసే తాలింపే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది కదా. తాలింపుతోని పప్పుచారు ఫ్లేవరు టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. మనం కాస్త కొత్తిమీర కరివేపాకు వేసుకొని తాలింపు మాడిపోకుండా చక్కగా దోరగా వేయించుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈరోజైతే కనుక మా పప్పుచారు చికెన్ కర్రీ చాలా బాగున్నాయండి. శుభ్రంగా తినేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.